ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసు, మరి ఎందుకే అంత దూరం? దానికి మనం తప్ప ఎవరున్నారు? అందుకని దుర్మార్గుడా, దాన్ని చేసుకుంటా నేను బతకుండగానే దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీతి లేనోడా. బావా, అక్క లేదా? ఏదో పెళ్లికి పోయినట్టుంది. సరే. జానకి, నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసు, మరి ఎందుకే అంత దూరం? నువ్వంటే అందు ఒకటే కుటుంబమే కాదన్నావా? పెద్ద మనుషులతో చెప్పి నీ పరువు తీస్తా. వదలరా. అక్క. జానకి, జానకి, ఈ దుర్మార్గుడు లాగి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడక్క. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. నేను వచ్చానుగా, భయపడుకో. జానకి, సిగ్గు లజ్జ లేదా నీకు? ఊళ్ళో మన పరువేం కావాలా? అదేంది అట్టంటావు? దానికి మనం తప్ప ఎవరున్నారు? అందుకని దుర్మార్గుడా. అదెంత బాధపడుతుందో ఏమో. జానకి, బాధపడకమ్మా, బాధపడుకో, ఊరుకో. తనేదో తెలియక చేశానన్నాడమ్మా, మనసులో ఏం పెట్టుకోకు. నా బ్రతికే బాలేదు, నేను ఎవరికి చెప్పుకోనక్క. అంత మాట అనుకమ్మా, అంత మాట అనుకో. దాన్ని చేసుకుంటా నేను బతకుండగానే దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీతి లేనోడా. మీ సావేదో మీరు చావండి, నేను పోయి ఆ బంగ్లాలో పడుకుంటా.
ఏమైంది ఏమైంది నాన్న ఏమైంది రాధమ్మా రాధమ్మ చచ్చిపోయిందా రాధమ్మా చచ్చిపోయిందమ్మా నా రాధమ్మా ఎప్పుడు నీ గురించి జానకి జానకి అని కలవరిస్తుంటే రాత్రి పంగళకు పోయేటప్పుడు కూడా బాగా మాట్లాడిద్దమ్మా రాధమ్మ చచ్చిపోయిందమ్మా రాధమ్మా ఏ జానకి అన్నం పెట్టవే ఏంద్రా అయ్యా ఇట్లా అయిపోయినావు? నేను అందరూ ఉన్న అనాథనే చిన్నమ్మా నేను ఉండా నేను బతక నేను పోయి బతుకుతా ఏం చేస్తా వాడికి మాత్రం ఎవరున్నారే పెళ్లి చేసుకోరాదమ్మా చేసుకోరాదమ్మా? మీ ఇష్టం అత్తమ్మా. ఓ చిన్నమ్మా ఇదిగో ఈ గణేష్ గారిని ఈ రోజుకి నీ దగ్గర ఉంచుకో పోరా వద్దత్తా, వాణ్ణి ఇక్కడే ఉండని, వాణ్ణి వదులు. అదేంటి జానకి మనం కొంచెం సరదాగా ఉండాలి కదా సరదా లేదు గిరద లేదు, నా మనసేం బాలా. ఇప్పుడు అట్లాంటి ఏం వద్దు. అబ్బా నాకు అసలు ఇష్టం లేదు జానకి ఆ గణేష్ గారు లేకపోతే నాకు నిద్ర పట్టుద్దా ఏంది ఇగో ఈ ఇంట్లో ఈ రోజు నుంచి అంతా నీ ఇష్టం నువ్వు ఏది చెప్తే అదే రైట్ జానకి రే గణేషా రారా రా పోయి పడుకుందాం ఎప్పుడురా రాత్రే చచ్చిపోయిందిరా హలో సార్ కమలమ్మ గారు చనిపోయారు సార్. ఎప్పుడురా రాత్రి సార్. సరే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు లోపలికి ఎవరిని రానివ్వకు లోపల నుంచి ఎవరిని బయటికి పోనివ్వకు శంకరయ్య గారు ఉన్నాడు అక్కడ లేడు సార్. లేడా సరే ఒక పని చెయ్యి నువ్వు ముందు అర్జెంటుగా రమ్మని కౌరు పంపించు అలాగే వచ్చేటప్పుడు ఎవరైనా ఒక ఆడదాన్ని తీసుకురమ్మని చెప్పు అర్థమైందా ఓకే సార్. ఇన్స్పెక్షన్ ఉంది అలాగే సార్. జాగ్రత్తగా ఉండండి ఎవర్రా అది? ఇది నా రెండో ఆడదయ్యా సరే సరే లోపల కార్యమేందో చూసుకోపో. రా ఎప్పుడు రా రాత్రి అన్నా మరి సార్ ఇంకా రాలేదా వస్తుండేనా? రే సార్ వచ్చినట్టున్నాడు చూడండి ఎంత ఘోరం జరిగిందో చూడండి అయ్యా ఎవర్రా ఇది శంకరన్న రెండో ఆడదయ్యా. అయ్యా శంకరయ్య బాధపడకు నేను డాక్టర్ని ఇది సేఫ్ గానే ఉంటుంది ఈ ముసల్ద సచ్చిందని బయట ప్రపంచానికి తెలిస్తే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కు పోతుందిరా ఏందయ్యా ఇదంతా శంకరయ్య అన్నిటికీ నేనున్నాను డోంట్ వరీ
ఏందయ్యా డోంట్ వరీ. దీనికోసం నా మొదటి పిల్లాన్ని లేపేశా. ఇప్పుడేమో నువ్వు ఎంత కావాలో తీసుకో. మంచిగా ఉందనుకుంటుంటా. రే ఆ? ఏందయ్యో నచ్చలా? ఏయ్, కోట్ల కొలది ఆస్తి నువ్వు నొక్కేసి ఈ చిల్లర డబ్బులతో నన్ను ఇంద్ర నా కొడుకు నువ్వేంట్రాయడా? ఒరే వీళ్ళిద్దరిని కిచెన్ లో వేసి ఫైర్ చేయండి రా. సరేనయ్యా. వీడి భార్యని స్టోర్ రూమ్ లో పడేయండి. అలాగేనయ్యా. తీసేయండి రా ఈ చెత్తని.